ఓ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం ఆగస్టు నెలలో వివాహాలు, గృహప్రవేశాలు, సీమంతం, అద్దె ఇల్లు మారుట, ఆపరేషన్లు, పుట్టు వెంట్రుకలకి, చెవులు కుట్టుటకు, పెళ్లి చూపులు ఇలా అన్ని శుభకార్యాలకు ఉన్నటువంటి శుభ ముహూర్తపు తేదీల గురించి ఇవాళ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ బహుళ తదియ శనివారం నుండి శ్రావణ బహుళ తదియ సోమవారం వరకు ఈ ఆగస్టు నెల అయితే మనకు ఉంటుందండి. అంటే ఈ నెలలో మనకి ఆషాఢం, శ్రావణం ఇవి రెండు కూడా కలిసే ఉంటాయి. ఆగస్టు 12వ తేదీ అమావాస్య ఉందండి. అంటే ఆషాఢ అమావాస్య 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉన్నందువల్ల ఎటువంటి శుభకార్యాలు కూడా ఇక్కడ మనకి జరుపుకోకూడదు. అంటే సాధారణ కార్యక్రమాల వరకు అయితే ఎటువంటి ఆటంకి లేదండి. ముందుగా ఆగస్టు 1వ తేదీ అండి. ఈరోజు తదియ తేదీ శతభిష నక్షత్రం శనివారం. ఈరోజు ముఖ్యంగా అన్నప్రాసనకి, పిల్లలు ఊయల్లో వేయుటకు, సీమంతం, అద్దె ఇల్లు మారుటకి, పెండ్లి చూపులకు కూడా ఇవాళ అనుకూలంగా ఉంటుందండి. తర్వాత ఆగస్టు 2వ తేదీ చవితి తిథి పూర్వభద్ర నక్షత్రం ఆదివారం. ఇవాళ సాధారణ పనులు అంటే వ్యవసాయ పనులకైతే అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు 3వ తేదీ సోమవారం పంచమి తిథి ఉత్తరాభద్ర నక్షత్రం. ఈ రోజు వచ్చేసి అన్నప్రాసనకి, సీమంతం, ఊయల, అద్దె ఇల్లు మారుటకు, వ్యాపారాలకు కూడా ఇవాళ అనుకూలంగా అయితే ఉంటుందండి. ఆగస్టు 4వ తేదీ ఈరోజు షష్ఠి తిథి రేవతి నక్షత్రం మంగళవారం. ఈరోజు ముఖ్యంగా ఆపరేషన్స్ కి అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు 5వ తేదీ సప్తమి తిథి అశ్విని నక్షత్రం బుధవారం. ఈరోజు ముఖ్యంగా అన్నప్రాసనకి, ఊయల్లో వేయుటకు, సీమంతాలకైతే అనుకూలంగా ఉంటుందండి. ఆగస్టు 6వ తేదీ అష్టమి తిథి భరణి నక్షత్రం గురువారం రోజండి. ఈరోజు ముఖ్యంగా ఆపరేషన్స్ కి అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు 7వ తేదీ నవమి తిథి కృతిక నక్షత్రం శుక్రవారం. ఈ రోజు కూడా ఆపరేషన్స్ కి అనుకూలంగా ఉంటుందండి. ఆగస్టు 8వ తేదీ దశమి తిథి రోహిణి నక్షత్రం శనివారం. ఈ రోజు ముఖ్యంగా అన్నప్రాసనకి, సీమంతం, ఊయల ఫంక్షన్కి, పెండ్లి చూపులకు, వ్యాపారాలకి, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు 9వ తేదీ ఏకాదశి మృగశిర నక్షత్రం ఆదివారం. ఈ రోజు కూడా అన్నప్రాసనకి, సీమంతం, ఊయల, పెండ్లి చూపులు, వ్యాపారం, అద్దె ఇల్లు మారుటకు ఇలాంటి పనులకు అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ ఆగస్టు 11, 12 అమావాస్య అండి. 11 వచ్చేసి చతుర్దశి తిథులు ఉన్నాయి. ఇవి మనకు మంచి రోజులు కదండి. తర్వాత ఆగస్టు 13వ తేదీ నుంచి మనకి శ్రావణ మాసం అయితే మొదలవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసింది ఆగస్టు 14వ తేదీ ఈరోజు శుక్ల విద్యా తిథి పుబ్బ నక్షత్రం శుక్రవారం అండి. ఈరోజు అన్నప్రాసనకి, ఊయల, సీమంతం, అద్దె ఇల్లు మారుటకు కూడా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఆగస్టు 15వ తేదీ తదియ తిథి ఉత్తర నక్షత్రం శనివారం రోజండి. ఇవాళ కూడా అన్నప్రాసన, ఊయల, సీమంతం, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా అయితే ఉంటుందండి. తర్వాత ఆగస్టు 16వ తేదీ చవితి తిథి హస్త నక్షత్రం ఆదివారం. ఈరోజు గృహారంభాలకి, గృహ ప్రవేశానికి, అన్నప్రాసన, సీమంతం, ఊయల, బారసాల ఇలాంటి ఫంక్షన్లకైతే అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఆగస్టు 17వ తేదీ పంచమి తిథి చిత్త నక్షత్రం సోమవారం. ఈ రోజు కూడా గృహారంభం, గృహప్రవేశం, అన్నప్రాసన వీటికి అనుకూలంగా అయితే ఉంటుందండి. వ్యాపారాలకు కూడా ఇవాళ అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఆగస్టు 18వ తేదీ షష్ఠి తిథి స్వాతి నక్షత్రం మంగళవారం. ఈ రోజు ఆపరేషన్స్ కి అనుకూలంగా ఉంటుందండి. ఇంకా గృహప్రవేశానికి, గృహారంభానికి, వివాహానికి కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఆగస్టు 19వ తేదీ సప్తమి తిథి విశాఖ నక్షత్రం బుధవారం. ఈ రోజు ముఖ్యంగా వ్యాపారాలకి, పెండ్లి చూపులకు, సాధారణ పనులకు అనుకూలంగా ఉంటుందండి. ఆగస్టు 20వ తేదీ అష్టమి తిథి అనురాధ నక్షత్రం. ఈరోజు గురువారం. ఈరోజు ముఖ్యంగా వివాహ ముహూర్తం అయితే ఉందండి. వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభాలకి, నామకరణానికి, అన్నప్రాసన ఇలాంటి సాధారణ పనులు కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఆగస్టు 21వ తేదీ నవమి తిథి అనురాధ నక్షత్రం శుక్రవారం. ఈ రోజు కూడా వివాహ ముహూర్తం ఉందండి. వివాహము, గృహారంభం, గృహప్రవేశం, నామకరణ, అన్నప్రాసన వీటన్నిటికీ కూడా ఇవాళ అనుకూలంగా ఉంటుంది. ఈరోజు పెండ్లి చూపులు, వాహనాలు ప్రారంభానికి కూడా అనుకూలంగా ఉంటుందండి. ఆగస్టు 22వ తేదీ దశమి తిథి జ్యేష్ఠ నక్షత్రం శనివారం. ఈరోజు ముఖ్యంగా చెవులు కుట్టించుటకు, వ్యాపార ప్రారంభాలకు, వాహన ప్రారంభాలు, పెండి చూపులు వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుందండి. ఈరోజు
రాత్రి ముహూర్తాలలో వివాహం, గృహప్రవేశానికి, గృహారంభాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు 23వ తేదీ ఏకాదశి తిథి, మూల నక్షత్రం, ఆదివారం. ఈరోజు వివాహాలకు, గృహారంభాలకి, గృహప్రవేశాలకు, అన్నప్రాసనకి, నామకరణకు, విగ్రహ ప్రతిష్టలకు కూడా అనుకూలంగా ఉంటుందండి. ఈరోజు గర్భధానం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు 24వ తేదీ ద్వాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం, సోమవారం. ఈరోజు ముఖ్యంగా బోరింగు, వ్యవసాయ పనులకు, పెండ్లి చూపులకు, వాహన ప్రారంభాలకు అనుకూలంగా అయితే ఉంటుందండి. సాయంత్రం 4:56 ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. ఈ సమయంలో వివాహాలకు, గృహప్రవేశాలకు, వ్యవసాయ పనులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు 25వ తేదీ త్రయోదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం, మంగళవారం. ఈరోజు ఆపరేషన్స్ కి అనుకూలంగా ఉంటుందండి. అదేవిధంగా వివాహానికి, గృహారంభం, గృహప్రవేశానికి, ఇంకా వినాయక చవితి పందిరి వేటుకు కూడా ఇవాళ అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు 26వ తేదీ త్రయోదశి తిథి, శ్రవణ నక్షత్రం, బుధవారం. ఈరోజు వ్యాపారం, పెండ్లి చూపులు, రిజిస్ట్రేషన్, నిశ్చయ తాంబూలాలకు, ఇంకా వివాహం, గృహప్రవేశం, గర్భధానం వీటన్నిటికీ కూడా ఇవాళ అనుకూలంగా ఉంటుందండి. ఇవాళ కూడా వినాయక చవితి పందిరి వేటుకు మంచిది. తర్వాత ఆగస్టు 27వ తేదీ చతుర్దశి తిథి, ధనిష్ట నక్షత్రం, గురువారం. ఈరోజు వివాహాలకి, గృహారంభం, గృహప్రవేశం, అన్నప్రాసన, నామకరణం, వ్యాపార ప్రారంభాలకు, విగ్రహ ప్రతిష్టకి, ఇంకా గణపతి నవరాత్రులు పందిరి వేటుకు, నిశ్చయ తాంబాలాలు, పెండ్లి చూపులు వీటన్నిటికీ కూడా ఇవాళ అనుకూలంగా ఉంటుందండి. తర్వాత ఆగస్టు 28వ తేదీ పౌర్ణిమ తిథి, శతభిష నక్షత్రం. ఈరోజు శుక్రవారం. ఈరోజు ముఖ్యంగా వివాహాలకి, గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ట, అన్నప్రాసన, నామకరణం, వ్యాపార ప్రారంభాలకి, పెండ్లి చూపులు, నిశ్చయ తాంబూలాలు, భూమి రిజిస్ట్రేషన్స్, వాహన ప్రారంభం వీటన్నిటికీ కూడా ఇవాళ అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఆగస్టు 29వ తేదీ బహుళ పాడ్యమి తిథి, పూర్వభద్ర నక్షత్రం, శనివారం. ఇవాళ సాధారణ పనులకు మాత్రమే అనుకూలంగా ఉంటుందండి. అంటే పెండ్లి చూపులు, వాహన ప్రారంభాలు, గర్భధానం ఇలాంటి వాటికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఆగస్టు 30వ తేదీ విధియ తిథి, ఉత్తరాభద్ర నక్షత్రం, ఆదివారం. ఈరోజు ముఖ్యంగా వివాహాలకు, గృహారంభం, గృహప్రవేశం, గణపతి నవరాత్రులకు పందిరి వేటుకు, విగ్రహ ప్రతిష్టకు, నామకరణం, అన్నప్రాసన, సీమంతం ఇలాంటి వాటన్నిటికి కూడా ఇవాళ అనుకూలంగా ఉంటుంది. చివరిగా ఆగస్టు 31వ తేదీ తదియ తిథి, రేవతి నక్షత్రం, సోమవారం. ఈరోజు గృహారంభాలకి, గృహప్రవేశానికి, నామకరణం, అన్నప్రాసన, రిజిస్ట్రేషన్స్, వ్యాపార ప్రారంభం, గణపతి నవరాత్రుల పందిరి వేయుటకు, ఇంకా పెండ్లి చూపులకి, కొత్త వస్తువులు ఉపయోగించుటకు కూడా ఇవాళ అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉన్నందువల్ల ఇక్కడ ఎలాంటి వివాహ ముహూర్తాలు అయితే లేవండి. ఆగస్టు 13వ తేదీ నుంచి 31వ తేదీలోపు శ్రావణ మాసం ఉన్నందువల్ల ఇక్కడ మనకి వివాహ ముహూర్తాలు ఉన్నాయి. 2026 సంవత్సరం ఆగస్టు నెలలో శుభకార్యాలకు కావాల్సినటువంటి శుభ ముహూర్తాల గురించి ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.